Hello friends, welcome to Sankalp Study Success. So, in particular session lo, the concept here is equation of tangents in various forms. So far మనం tangent అంటే ఏంటో చూసాము. ఒక సర్కిల్కి ఒక లైన్ ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తూ వెళ్ళినప్పుడు దాన్నే మనం టాంజెంట్ అంటామని, ఆ టాంజెంట్ యొక్క లెంత్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. ఎస్ అవును. సో ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్గా ఒక పాయింట్ ఉన్నప్పుడు రెండు టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు ఆ రెండు టాంజెంట్స్ మధ్యలో ఉండేటువంటి యాంగిల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. ఎస్ అవును. ఇప్పుడు ఈ పర్టికులర్ సెషన్లో అసలు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్, రైట్, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ చూద్దాం. అంటే సోఫార్ మనం చాలా నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ సెషన్లో టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకుందాం. సరేనా? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. ఆల్ రైట్. సో ముఖ్యమైనటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇవేనా, ఈ మూడింటి నుంచే రిమైనింగ్ ఫార్ములాస్ వస్తాయి. ఎలాగో చూద్దాం. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ px1 y1 ఆన్ ద సర్కిల్. దిస్ ఈజ్ ద సర్కిల్. x² + y² + 2gx + 2fy + = 0 ఈజ్ ద సర్కిల్. px1 y1 ఈజ్ ద పాయింట్. సర్కిల్ మీద ఉన్న ఒకానొక పాయింట్ ఇదైతే ఈ పాయింట్ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేసినప్పుడు, ఈ పాయింట్ని టచ్ చేస్తూ టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఆ టాంజెంట్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి s1 = 0. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది s1 = 0 అంటే నొటేషన్స్ చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం. సో s1 = 0 అంటే ఎలా రాస్తాం నాన్న? x1x + y1y, రైట్, ప్లస్ g × x1 + x, అవునా, ప్లస్ f × y1 + y ప్లస్ c = 0. ఇదే కదా x1 + x + y1, y1 × y నాన్న, y1 కాదు. సో y1 × y + g × x1 + x + f × y1 + y + c = 0. సో ఇది s1 = 0. అంటే పాయింట్ తెలిసినప్పుడు, సర్కిల్ తెలిసినప్పుడు మనకి ఆ పాయింట్ గుండా పాస్ అయ్యేటటువంటి టాంజెంట్ యొక్క ఈక్వేషన్ s1 = 0, రైట్. ఆల్ రైట్. సో ఒకవేళ సర్కిల్ వచ్చేసి మనకి ఇలా కాకుండా x² + y² = r² ఫార్మాట్ ఉందనుకోండి, అంటే gf వాల్యూ 0, సెంటర్ వాల్యూ 0,0 ఉంది. దీన్ని ఎలా రాయించప్పుడు అప్పుడు కూడా s1 = 0నే ఫార్ములా. అయితే దీన్ని అప్పుడు ఎలా తీసుకుంటాం? x² + y² - r² = 0 అని ఈక్వేషన్ని తీసుకుంటాం. ఇప్పుడు దీనికి s1 = 0 ఫార్మాట్ ఎలా వస్తుంది అంటే, సి ఫ్రెండ్స్, అప్పుడు ఎలా వస్తుందంటే x1x + y1y - r² = 0. ఇది టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఫర్ దిస్ పర్టికులర్ వెన్ సెంటర్ ఈజ్ ఎట్ ఆరిజిన్. అర్థమైందా? సరే, తర్వాత ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ తీటా. అంటే పాయింట్ అనేది యాంగిల్స్లో చెప్తున్నాడు అనుకోండి, ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్లో చెప్తున్నాడు అనుకోండి, వేర్ ద పారామీటర్ ఈస్ తీటా హియర్, r cos θ, r sin θ. అంటే ఒక రకంగా చెప్పాలంటే పోలార్ ఫార్మ్స్లో చెప్తున్నప్పుడు ఆన్ ద సర్కిల్, ఈ పర్టికులర్ సర్కిల్ మీద ఇట్లా ఇస్తే యాంగిల్స్ పరంగా ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ సర్కిల్కి, అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎలా ఉంటుంది అంటే x + g cos θ + y + f sin θ = r. అర్థమైందా? x + g × cos θ + y + f × sin θ = r. ఒకవేళ సర్కిల్ x² + y² = r², అంటే మళ్ళీ దీన్ని ఇప్పుడు ఎలా రాస్తాం? సో దీనికి వచ్చినటువంటి పర్టికులర్ అంటే దీని యొక్క రేడియస్ వచ్చేసి మనకి r, సెంటర్ వచ్చేసి మనకి 0,0. ఇప్పుడు ఈ పర్టికులర్ సర్కిల్కి g వాల్యూ, f వాల్యూ జీరోస్ కదా, సెంటర్ 0 ఉన్నప్పుడు -g, -f అంటే ఆర్ 0,0. g వాల్యూ ఈ 0, f వాల్యూ ఈ 0. కాబట్టి ఈక్వేషన్ ఏమైపోతుంది అప్పుడు? x g 0 కదా, g 0 కాబట్టి x cos θ ప్లస్ f మళ్ళీ 0 కదా, y sin θ = r అవుతుంది. ఎప్పుడన్నా సెంటర్ ఆరిజిన్లో ఉన్నప్పుడు ఫార్ములా ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్కి. సెంటర్ ఆరిజిన్ దగ్గర కాకుండా -g, -f దగ్గర ఉన్నప్పుడు ఫార్ములా ఇలా వస్తుంది. అర్థమైందా? x + g cos θ + y + f sin θ = r. దీని నుంచి ఇది డిరైవ్ చేయడం జరిగింది. అర్థమైందా? సరే, నెక్స్ట్ వన్. ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ విత్ స్లోప్ m టు ద సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0. అంటే మనకి టాంజెంట్ యొక్క స్లోప్ తెలుసు. ఈ పర్టికులర్ సర్కిల్ మీద గుండా ఇంత స్లోప్తో వెళ్ళేటటువంటి టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఏంటి అంటే y + f = m × x + g + r - r × √1 + m². దిస్ ఇస్ ద ఫార్ములా. ఒకవేళ సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు, సపోజ్ సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు ఎట్లా, అది కదా మనం చూస్తున్నాము. సో సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు అంటే ఈక్వేషన్ ఏమవుతుంది? x + y² - r² = 0, అవునా.
So if the equation is x square plus y square minus r square equal to 0 or x square plus y square equals to r square ఉన్నప్పుడు మనకి స్లోప్ వాల్యూ m ఉన్నప్పుడు ఈక్వేషన్ యొక్క టాంజెంట్ యొక్క స్లోప్ ఏమవుతుందన్నా f వాల్యూ z వాల్యూ జీరోస్ అవుతాయి కదా. సో y ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్. అర్థమైందా? సో దీని నుంచే మళ్ళీ ఇది డెరైవ్ చేసాం. సో మీరు ఇచ్చింది ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఫార్మాట్లో ఉందా, లేదా ఎస్ ఈక్వల్ టు 0 ఈ పర్టికులర్ ఫార్మాట్లో ఉందా, క్వశ్చన్లో అవి చూసుకుని దాన్ని బట్టి మీరు ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ డేటా ఇచ్చాడు మనకి అన్న దాన్ని బట్టి మీరు ఈ పర్టికులర్ ఫార్ములా వేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీకు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ పర్టికులర్ ఫార్ములాస్ చాలా యూజ్ అవుతాయి. రైట్ అన్న? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the few problems basing on these formulas. Okay, friends, look at this question. Find the equation of tangent at 1, 2 on the circle x square plus y square plus 2x minus 2y minus 3 equals to 0. Simple question. So ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ సర్కిల్కి టాంజెంట్ గీసినప్పుడు మనకి టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఏంటి అనేది మనల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఆల్ రైట్. సో ఇది మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? వీ నో ద ఫార్ములా, అవునా కదా? s1 ఈక్వల్ టు 0, అదే మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. s1 here, first of all we need to write the given data. So what is the given data? Given equation of circle. Given circle equation ఏంటి నాన్న? Given circle equation is x square plus y square plus 2x minus 2y minus 3 equal to 0. అవునా? సో వాట్ ఈస్ ద గివెన్ పాయింట్ నాన్న? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్పచ్చు. అంటే సర్కిల్ ఇదనుకోండి, టాంజెంట్ వెళుతోంది, ఈ పాయింటే ఇది, ఈ లైన్ ఈ టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో గివెన్ పాయింట్, ఆ పాయింట్ ఏదైతే ఉందో దట్స్ x1 y1 విచ్ ఇస్ నథింగ్ బట్ 1, 2. అవునా కదా? సో సర్కిల్ నుంచి మనం 2g ఈక్వల్స్ టు 2, g ఈక్వల్స్ టు 1, అవునా? అండ్ 2f ఈక్వల్స్ టు -2, f ఈక్వల్స్ టు -1. ఎసోను ఆ తర్వాత c వాల్యూ ఎంత? ఇట్స్ -3 డిరైవ్ చేసాం. సో gfcలు మనకు వచ్చేసాయి. సో ఆల్ రైట్. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటన్నా? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఈజ్ s1 ఈక్వల్స్ టు 0, అవునా? సో s1 ఈక్వల్ టు 0 అంటే x1 x ప్లస్ y1 y ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y ప్లస్ c ఈక్వల్ టు 0, అవునా? సో x1 y1 అంటే x1 అంటే 1, y1 అంటే 2. కాబట్టి మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? సో వాట్ ఈజ్ x1? x1 అంటే 1 ఇంటూ x ప్లస్ వాట్ ఈజ్ y1 అన్న? సో y1 ఇన్ ద సెన్స్ 2 హియర్. సో 2 ఇంటూ y ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g? g వాల్యూ ఈజ్ 1. 1 ఇంటూ x1 అంటే ఎంత? 1 ప్లస్ x. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ f నానా? -1. -1 ఇంటూ y1 ప్లస్ y, ఇట్స్ 2 ప్లస్ y ప్లస్ c అంటే ఇట్స్ ప్లస్ -3 ఈక్వల్ టు 0, అవునా? సరే, సో ఇట్స్ x ప్లస్ 2y ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ x, మళ్ళీ 1 ప్లస్ x, ఇట్స్ మైనస్, కాబట్టి 2 ప్లస్ y వస్తుంది. మైనస్ ఆఫ్ 2 ప్లస్ y అంటే ఎలా రాయొచ్చు? -2 -y అని రాస్తాం. ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ కదా, అవునా? ఓకే. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. -3 ఈక్వల్ టు 0. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే x ప్లస్ x ఈజ్ 2x, 2y మైనస్ y ఈజ్ y, అవునా? సో 1 minus 2 is -1, -1 minus 3 is -4 which is equal to 0. So what is the equation of tangent nana? 2x plus y minus 4 equal to 0. This is the equation of tangent. Equation of tangent enta? 2x plus y minus 4 equal to 0. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. బట్ రిమెంబర్ s1 ఈక్వల్ టు 0 ఫార్మాట్ యొక్క ఫార్ములా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్. మిస్టేక్స్ ఎవరు చేయొద్దు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. All right, friends, look at the next question. So find the equation of tangent at 3, 4 on the circle x square plus y square equals to 25. All right. So given circle equation, given circle x square plus y square equals to 25. అవునా? given center ఎంత? దీన్ని ఎలా రాయొచ్చు? x square plus y square minus 25 which is equals to 0 అని రాయొచ్చు కదా? All right. So given point, what is the point x1 y1 nana? x1 y1 point is 3, 4.
సో పాయింట్ ఇది. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్స్ టు S1 ఈక్వల్ టు 0. దీనికి S1 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x1 ప్లస్ y1 మైనస్ 25 ఈక్వల్ టు 0 అంతే కదా. దీనికి S1 అంటే ఆల్ రైట్. సో x1 అంటే 3, సో 3x ప్లస్ 4y minus 25 equal to 0. Very simple question. This is the equation of tangent. So answer is 3x plus 4y minus 25 equals to 0. Let's see the next question. Alright friends, look at the next question. Very important question. So ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం, find the equation of tangent at the point 30 degrees angle లో ఇచ్చాడు. So on the circle x square plus y square plus 4x plus 6y minus 39 equals to 0. సో ఇక్కడ మనకి ఒక ఫార్ములా నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. సో ఇట్ ఈస్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ కాస్ థీటా ప్లస్ వై ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఈక్వల్స్ టు ఆర్ అనేటటువంటి ఫార్ములా మనం నేర్చుకున్నాం, అవునా కదా. సో ఆ పర్టికులర్ ఫార్ములాని యూజ్ చేసే ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్, సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ డేటా రాయాలి. సో గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 39 ఈక్వల్స్ టు 0 కదా. సో 2g ఎంత, 2g ఈక్వల్స్ టు 4, g ఈక్వల్స్ టు 2, 2f ఈక్వల్ టు 6, f ఈక్వల్స్ టు 3 రైట్. సో c వాల్యూ ఎంతనా, c వాల్యూ ఈజ్ మైనస్ 39. సో వాట్ ఈస్ ద రేడియస్, r ఈక్వల్ టు రూట్ ఓవర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c which equals to root over 2 square plus 3 square minus of minus 39, right. So see, so root over 2 square is 4, 3 square is 9, minus into minus is plus 39. So 9 plus 4 it's 13 అంటే ఇక్కడ మనకి 3 4 5 52 వస్తుంది, రూట్ 52 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం రాయించినా మనకి రేడియస్ వాల్యూ రూట్ 52 వచ్చింది. సో 13 4 52 కదా, రూట్ ఓవర్ 4 ఇంటూ 13 అంటే 2 రూట్ 13 అని రాయొచ్చు. దిస్ ఈజ్ ద రేడియస్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. సో గివెన్ థీటా వాల్యూ ఎంత ఇచ్చారు, యాంగిల్ గివెన్ థీటా ఈక్వల్స్ టు 30 degrees, అవునా 30 degrees కదా, రైట్ ఆర్ నాట్. సో ఇక్కడ ఎట్లా చెప్పచ్చు అంటే మనకి పాయింట్ ఏమి ఇవ్వలేదు, ఎస్ నో పాయింట్ ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు కదా, వాట్ ఈస్ ద ఫార్ములా నాన్న. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ ద బిగినింగ్. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ జీ కాస్ థీటా ప్లస్ వై ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఈక్వల్స్ టు ఆర్, అవునా. ఆల్ రైట్. సో ఎక్స్ ప్లస్ జీ అంటే ఇక్కడ 2 కదా. సో ఎక్స్ ప్లస్ 2 కాస్ 30 degrees ప్లస్ వై ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ నానా, ఇట్స్ 3 సైన్ 30 degrees which is equals to what is the value of r equals to 2 root 13, అవునా. సో ఎక్స్ ప్లస్ 2 కాస్ 30 అంటే కాస్ 30 వాల్యూ ఈజ్ రూట్ 3/2, ఇస్తాను రూట్ 3/2 ప్లస్ వై ప్లస్ 3 సైన్ 30 అంటే ఇట్స్ 1/2 ఈక్వల్స్ టు 2 root 13, అవునా కదా. ఆల్ రైట్. సో దిస్ ఈస్ మనకి డినామినేటర్లో 2 కామన్గా ఉంది కాబట్టి రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ వై ప్లస్ 3 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2 root 13. So root 3 of x plus 2 plus y plus 3 which is equals to 2 at 20 2 is 4 root 13, అవునా. దీన్ని కొంచెం మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఇలా వదిలేసినా పర్వాలేదు. బట్ సి ఫ్రెండ్స్, రూట్ 3x ప్లస్ 2 root 3 అవునా ప్లస్ y ప్లస్ 3 మైనస్ 4 root 13 which is equals to 0. సో హౌ కెన్ ఐ రైట్ దిస్, రూట్ 3x ప్లస్ వై ప్లస్ ఇవన్నీ కాన్స్టెంట్స్, ఇక వీటిని యాడ్ చేయడం సపరేట్ చేయడం కుదరదు. 2 root 3 ఇదేమో 3, ఇదేమో 4 root 13. సో 2 root 3
minus 4 root 13 plus 3 which is equals to 0. That's all. So ax plus by plus c format lo undi kada, which is equals to 0. This is the equation of the tangent. Ee vidhanga manam solve cheyali. Right friends? So remember this particular formula. Right? ఎప్పుడైనా మనం ఫార్ములా వాడుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఫార్ములాని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 100 హ్యావింగ్ స్లోప్ √3. ఇక్కడ మనకి స్లోప్ ఫార్మాట్తో కూడినటువంటి ఒకనొక వాల్యూ ఇచ్చాడు. ఎస్ ఓను. ఇక్కడ టాంజెంట్స్ అంటున్నాడు. ఇక్కడ 2 టాంజెంట్స్ వస్తాయి. సరేనా? ఓకే, సో ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 100 అంటున్నాడు కాబట్టి ఇక్కడ సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉందని దాని అర్థం. సరే, సో గివెన్ సర్కిల్ ఈక్వేషన్. సో గివెన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 100. అవునా? దీన్ని ఎలా రాయొచ్చు? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్ అని రాస్తాం. దేర్ ఫోర్ సెంటర్ ఎంత? సెంటర్ 0,0, r వచ్చేసి 10. వాట్ ఈస్ ద స్లోప్? స్లోప్ m ఈక్వల్స్ టు √3 కదా, స్లోప్ వాల్యూ √3. అయితే సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎంత? స్లోప్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎంత? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు mx ప్లస్ ఆర్ మైనస్ r√1 ప్లస్ m స్క్వేరే కదా. అవునా? సరే, సో y ఈక్వల్స్ టు ఇక్కడ ఎలా రాయొచ్చు? m అంటే √3, x ప్లస్ ఆర్ మైనస్ r అంటే 10 రూట్ ఆఫ్ 1 ప్లస్ m అంటే √3 అగైన్, సో √3 హోల్ స్క్వేర్. సో √3x ప్లస్ ఆర్ మైనస్ 10 రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 1 ప్లస్ 3 ఈజ్ 4. అవునా? సో √3x ప్లస్ ఆర్ మైనస్ 10 ఇంటూ √4 అంటే 2, √3x ప్లస్ ఆర్ మైనస్ 20. దిస్ ఈజ్ y. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి నాన్న. ఒక టాంజెంట్ ఏంటంటే y ఈక్వల్స్ టు √3x ప్లస్ 20 ఒకటి, y ఈక్వల్ టు √3x మైనస్ 20 ఒకటి. అవునా? సో వీటిని ఎలా రాయొచ్చు అంటే, సపోజ్ దీన్ని చూడండి ఎలా రాస్తానంటే √3x y ఎటు వెళ్ళిపోతే మైనస్ y ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఇది ఒక టాంజెంట్ ఈక్వేషన్. ఇది వచ్చేసి √3x మైనస్ y మైనస్ 20 ఈక్వల్ టు 0. ఇది ఒక టాంజెంట్ ఈక్వేషన్. దేర్ ఆర్ 2 టాంజెంట్ ఈక్వేషన్స్ బై హ్యావింగ్ స్లోప్ √3 ఆన్ టు దిస్ పర్టికులర్ సర్కిల్. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. దీస్ ఆర్ 2 అంటే 2 మెన్షన్ చేయాలి మీరు. ఓకేనా? బోత్ దీస్ 2 ఆర్ టాంజెంట్స్ ఫర్ ద గివెన్ పర్టికులర్ డేటా. Right friends, please note this. Let's see the next one. Okay friends, look at the next point. Very important nana. ఇక్కడ ఈ ఫార్ములా నేర్చుకుని ఈ ఫార్ములా మీద మనం ప్రాబ్లం ఎలా చేయాలో సాల్వ్ చేద్దాం. సో ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ p x1 by 1 to the circle s equal to 0 is s11 into s equal to s1 square. Right? సో ఇక్కడ చూడండి, కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్. సపోజ్ ఒక సర్కిల్ ఉంది, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ ఇలా డ్రా చేస్తాం. ఈ కంబైన్డ్ ఈక్వేషన్స్ అంటే ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్సే కదా ఇవి 2. ఈ 2 టాంజెంట్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలి. సో ఫార్ మనం ఒక టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలి. ఆ కంబైన్డ్ ఈక్వేషన్ అంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫార్మాట్లో సెకండ్ డిగ్రీలో వస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఈక్వేషన్ అనేది. సో ఆ కంబైన్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేటటువంటి ఫార్ములా ఏంటి అంటే s11 ఇంటూ s ఈక్వల్ టు s1 స్క్వేర్. అవునా? సరే, ఇప్పుడు చూడండి. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ 2,3 టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4. సో వాట్ ఈస్ ద గివెన్ సర్కిల్? గివెన్ సర్కిల్ s ఈక్వల్స్ టు, హౌ కెన్ ఐ రైట్ దిస్? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు కదా. అవునా? ఎస్, ఐ నో రేడియస్ ఈజ్ 2 స్క్వేర్, ఇక్కడ 2 స్క్వేర్ అని రాయొచ్చు. ఆల్ రైట్. సరే, ఇక్కడ మనకు కావాల్సింది ఎస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎస్. అవునా? s11 కావాలి, s1 కావాలి. సో s1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? s1 అంటే x1x ప్లస్ y1y ప్లస్ g ఇంటూ x1x ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇందులోంచి g కామా f వాల్యూలు ఎంతనా? 0,0 అయినా సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు g కామా f వాల్యూ 0 0s అవుతాయి. z వాల్యూ మైనస్ f కామా 0 0 అంటే z ఈక్వల్ టు 0, f ఈక్వల్ టు 0. అంతేనా? సెంటర్ వచ్చేసి -g కామా -f, ఆ వాల్యూ 0 అంటే g ఈక్వల్ టు 0, f ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద రేడియస్? రూట్ ఆఫ్ అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పేయచ్చు. 4 అన్నాడు కాబట్టి 4 ఈజ్ నథింగ్ బట్ 2 స్క్వేర్, r ఈక్వల్స్ టు 2. ఎస్ అనో? సరే చూడండి. సో s1 ఏమవుతుంది నాన్న? ఇక్కడ s1 ఈక్వల్ టు x1 అంటే x1 వచ్చేసి మనకి ఇక్కడ
ఇచ్చాడు కదా పాయింట్ ఇచ్చాడు 2,3. గివెన్ పాయింట్ ఈజ్ 2,3. ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు, ఇక్కడ చేద్దాం. గివెన్ పాయింట్ x1 y1 2,3. సో S1 ఎంత? ఇట్స్ 2x + 3y. ఇది 0 ఎస్ అవును. తర్వాత ఏమొస్తుంది ప్లస్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి నానా? సి వాల్యూ ఈజ్, ఇక్కడ మనకి సి వాల్యూ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? సి వాల్యూ ప్లేస్లో వాట్ కెన్ వి రైట్ హియర్? సి ఇట్స్ S1 కాబట్టి 2x + 3y. సి హియర్ సి వాల్యూ -4 కదా, ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్లో ఇచ్చాడు సి వాల్యూ -4. సో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి దీనికే రాస్తున్నాం కాబట్టి xx1 + yy1 -4 = 0. కాబట్టి ఇక్కడ x1 అంటే 2, y1 అంటే 3 కాబట్టి xx1 2x + 3y -4. ఎస్ అవునా? దిస్ ఈజ్ S1 అవునా? సో ఇప్పుడు నాకు ఏం కావాలి? S1 తెలిసిపోయింది, S తెలిసింది, S11 కావాలి. S11 = ఫార్ములా ఏంటి? x1² + y1² + 2gx1 + 2fyy1 = 0. అవునా కదా? సో x1² ఎంత? x1 అంటే ఎంత? ఇక్కడ మనకి 2, y1 అంటే ఇక్కడ 3. సో 2² + 3². దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0 బికాస్ g ఆఫ్ వాల్యూ 0 కాబట్టి. ప్లస్ c అంటే ఇక్కడ -4 కదా, ఇక్కడ =0 వేయకండి. S11 కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎస్ అవును? ఆల్ రైట్. సో ఇప్పుడు ఎంత వస్తుందనా? సో దిస్ ఈజ్ 4 + 9 -4. 4 గెట్స్ క్యాన్సిల్ హియర్. సో S11 ఎంత వచ్చింది? 9 వచ్చింది. సో S11 = 9. ఎస్ అవును? ఇప్పుడు మనకి వీ నో ద ఈక్వేషన్. ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫార్ములా ఏంటి? పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అన్నా కంబైన్డ్ ఈక్వేషన్ అన్నా ఒకటే. కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అన్నా ఒకటే. సో వాట్ ఈస్ ద ఫార్ములా నానా? వీ నో దట్ pair of tangents equation of pair of tangents is S11 into S equal to S1². అవునా కదా? సో వాట్ ఈజ్ S11 హియర్? 9 into what is S నానా? S ఈజ్ నథింగ్ బట్ మనం డిఫైన్ చేసాం ఇక్కడ x² + y² -4 ఈక్వల్ టు వాట్ ఈజ్ S1? S1 వచ్చేసి 2x + 3y -4² అవునా కదా? ఎస్ అవును. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ అవును. సి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ 2,3 కదా, దిస్ ఈజ్ 2,3 హియర్. ఆల్ రైట్. సరే చూడండి. సో ద ఈక్వేషన్ విల్ బి 9x² + 9y² 9 4s -36 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a + b + c ఇక్కడ -c² a + b + c². ఆ ఫార్మాట్లో ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేయాలి. అవునా కదా? సో చూడండి, a² + b² + c² + 2ab + 2bc + 2ca అంతేనా? సో a² అంటే 4x² + b² అంటే 9y² + c² అంటే 4² 60 -4² 16 + 2ab + 2 × a × b అంటే 2x × 3y + 2ab + 2 × bc b అంటే 3y, c అంటే it's -4 2bc + 2ca 2 × ca it's -4 × 2x. ఎస్ అవును. సో 9x² + 9y² -36 which is equals to 4x² + 9y² + 16 plus 4 2 2s 4 4 3s 12xy plus into minus is -2 3 6 6 4s 24y plus into minus is -2 4s 8 8 to 16x అంతేనా? సో దిస్ ఈస్ 4x² 9y² 16 2 2s 4 3s 12xy plus 3 2 6 4s -24 -6 కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు అన్నీ ఒక దగ్గర తీసుకొస్తే 9x² 4x² ఇటు తీసుకురండి -4x² అవుతుంది ప్లస్ 9y² 9y² గెట్స్ క్యాన్సిల్ కదా ఇక్కడ, అవునా? క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి ఏ టర్మ్స్ తీసుకురావచ్చు, 12xy ఇటు తీసుకురండి, ఇట్స్ -12xy కదా. తర్వాత -16x ఇటు తీసుకొస్తే +16x, -24y ఇటు తీసుకొస్తే +24y, అవునా? తర్వాత 16 ఇటు తీసుకొస్తే -16 ఇక్కడ -36 -16 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో సాల్వ్ చేయండి. 9 - 4 ఇస్ 5x² -12xy plus 16x plus 24y -36 -16 is nothing but -52, అవునా కదా? ఎగ్జాక్ట్లీ -52 which is equals to 0. This is the combined equation. ఇది సెకండ్ ఆర్డర్ అయినా xy టర్మ్ ఉంది కదా,
xy term is there, that's why this is second order. Pair of straight line equation. Answer is 5x square minus 12xy plus 16x plus 24y minus 52 equals to 0. This is the equations of pair of tangents. ఇట్లా ఉంటుంది, అర్థమైందా? దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓన్లీ ద ఫార్ములా, మీరు ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మొత్తం ప్రాబ్లం అంతా ఈజీగా చేయగలరు. జాగ్రత్తగా అసలు S1 ఎంత, S11 ఎంత, తర్వాత S1ని స్క్వేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye-bye.